అంటే చాలా క్లియర్ కట్ గా బట్ ఫార్ నవీన్ నా దృష్టిలో అయితే బట్ ఫార్ నవీన్ అది ఇంకెవరు నిలబడ్డాగా నా దృష్టిలో మాత్రం అది గెలిచే సీట్ అయితే నాకు క్లియర్ గా చాలా ఫోర్సెస్ యాడ్ అయినాయి హైదరాబాద్ లో చాలా ఫోర్సెస్ యాడ్ ఎక్కడెక్కడ నుంచో ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ బీసీ మూవ్మెంట్ తోటి సరే కానివ్వండి ఇప్పుడు ఎలక్షన్ తో వచ్చేది లేదు పోయేది లేదు తను గెలిస్తేనైనా నిలబడుతుంది వాదము లేకపోతే ఇంకా మీకు ఆగమాగం చేస్తారు అన్న ఒక లైన్ కూడా తీసుకొచ్చారు చాలా మంది చాలా వచ్చారు చాలా ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టిండ్రు ఓపెన్ ప్రెస్ మీట్స్ కూడా పెట్టారు కదా ఇప్పుడు మన లాంటి వాళ్ళం కూడా ఇంత గవర్నమెంట్ వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళం కూడా ఎక్కడ ఓపెన్ గా వచ్చి ఏ ఇష్యూలో మాట్లాడలే ఎక్సెప్ట్ నేను రేవంత్ వచ్చి అక్కడ ఏ దుర్మార్గుడు ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఎవడొస్తాడో రా అవన్నీ ఏంది మూసీలో పెట్టి బొంద పెడతామని చెప్ప తొక్కుతామని అంటే అరే నేను రావా అని చెప్పని అన్న తప్పితే అది 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 పక్కా అది ఇప్పటికే ఆ స్టాండ్ మీద ఉన్న నేను బీఆర్ఎస్ వాళ్ళు అట్నే ఉన్నారు తర్వాత బీజేపీ వాళ్ళు అట్నే ఉన్నారు అనేది కూడా చెప్పినాం మనం దాంట్లో కానీ ఎక్కడ ఈ ఇష్యూస్ సంబంధించినటువంటి మాత్రము ప్రజలకు వదిలేసినాం మనం దాన్ని ఓకే లెట్ దమ్ డిసైడ్ అని జనం కూడా ఏంది ఇప్పుడు ఈ తరుణంలో ఒకవేళ ఓడిపోతే ఒక మెసేజ్ కూడా ఏం పోతుంది అరే బీసీలకు టికెట్లు ఇస్తే ఓడిపోయిండ్రు కదా అనే మెసేజ్ కూడా ఇస్తారు వీళ్ళు అనేది కూడా చాలా మంది బీసీ లోపల అది ఉండే ఎంత గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నా ఈవెన్ స్లమ్స్ లో చాలా మందితో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఏంటంటే అరే ఇటువంటి వాడు వస్తేనైనా మా దగ్గర పట్టుకొని ఇట్లా నిలబడతారు వీళ్ళని చెప్పానని కూడా ఉండే సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కౌంట్ అయినాయి తన ఎలక్షన్స్ లో అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ మెషినరీ సపోర్ట్ బేస్ తో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది పరిచయస్తులు ఇప్పుడు చిన్న శ్రీశైలం కు సర్కిల్ లో ఉన్నటువంటి చాలా మంది పోయి వాళ్ళ చుట్టాలకు వాళ్ళకు పోయి కూడా గెలవాలి ఇది అవసరం ఇది